హాయ్ హలో వెల్కమ్ టు అవి సినిమాటిక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. సుధీర్ బాబు, మాలవిక శర్మ హీరోయిన్లుగా నటించిన చిత్రం హరోం హరా. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ మూవీ రివ్యూ విషయానికి వస్తే, ముందుగా కథ గురించి చెప్పాలి అంటే, ఈ సినిమా నేపథ్యం 1980వ దశకం చిత్తూరు జిల్లా కుప్పంలో సెట్ చేయబడి ఉంటుంది. అలా కుప్పం ప్రాంతంలో అత్యంత క్రూరంగా ప్రజల్ని హింసిస్తూ, వారి భూములు లాక్కుని భయపెడుతూ తమ్మిరెడ్డి తన తమ్ముడు, కొడుకు శరత్ రెడ్డిలతో తానే కింగ్లా జీవిస్తాడు. మరి ఈ క్రమంలో ఆ ప్రాంతానికి చిన్నపాటి ఉద్యోగం కోసం ఓ కాలేజీలో ల్యాబ్ అసిస్టెంట్గా సుబ్రహ్మణ్యం వస్తాడు. తన తండ్రి చేసిన అప్పులు తీర్చడానికి తన టాలెంట్తో తుపాకుల మాఫియాలోకి సుబ్రహ్మణ్యం అడుగు పెడతాడు. ఈ క్రమంలో తనకు ఎంతో ఇష్టమైన తండ్రికి తమ్మిరెడ్డి వల్ల ఆపద ఎలా వస్తుంది, తన ప్రజల కోసం సుబ్రహ్మణ్యం ఏం చేశాడు, గన్ మాఫియా వల్ల సుబ్రహ్మణ్యానికి మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా అనేవి తెలియాలి అంటే ఈ సినిమా చూడాల్సిందే. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, ఖచ్చితంగా ఒక నటుడుగా సుధీర్ బాబుని ప్రతి సినిమాకు మెచ్చుకొని తీరాలి. తన కథ ఎంపిక నుంచి తన పాత్రలకి తాను ఇస్తున్న పెర్ఫార్మెన్స్లు చాలా బాగున్నాయని చెప్పాలి. అలా ఈ సినిమాలో తాను నుంచి 100% మించి సుధీర్ బాబు నటించాడు. తన లుక్స్ అయితేనేమి, మాట, నడవడిక అన్నిట్లో కూడా తాను అదరగొట్టేశాడు. ఇక ఈ సినిమాలో హైలైట్ అంశాలలో హీరో ఎలివేషన్స్ కానీ, మెయిన్గా సినిమా టోన్ యూనిక్గా సాగుతున్నట్టుగా ఫస్ట్ హాఫ్లో అనిపిస్తుంది. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా సీన్స్ను మంచి రిఫ్రెషింగ్గా చేసేందుకు ఇంపుగా మార్చాయి. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, ఈ సినిమాలో మేజర్ డ్రాబ్యాక్ ఏదన్నా ఉంది అంటే అది సినిమా లైన్ అని చెప్పాలి. ఇటీవల కాలంలో హీరోని బాగా ఎలివేట్ చేసేందుకు వస్తున్న తరహా లైన్లోనే హరోం హరా కూడా కనిపిస్తుంది. యస్కి కేజీఎఫ్, అల్లు అర్జున్కి పుష్ప ఎలానో ఇది సుధీర్ బాబు వెర్షన్ అని చెప్పాలి. అయితే సినిమాలో ఎంచుకున్న పాత్ర నేపథ్యం, భాష, యాస కూడా అలానే ఉండడంతో పుష్ప షేడ్స్ మరియు ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. కథను ముందుకు తీసుకెళ్లే విధానం కూడా ఆ సినిమాలాగే అనిపిస్తుంది. ఇక వీటితో పాటుగా సెకండ్ హాఫ్ కూడా చాలా స్లోగా మరియు బోరింగ్గా సాగుతుంది. అలాగే కొన్ని సీన్స్లో లాజిక్స్ మిస్ అవ్వడంతో పాటు కొన్ని సీన్స్ అయితే ఇదివరకే సినిమాల్లో చూసినట్టు అనిపిస్తుంది. యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నప్పటికీ క్లైమాక్స్లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ మాత్రం అసహజంగా అనిపిస్తుంది. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే హరోం హరా అంటూ వచ్చిన ఈ మూవీ మాస్ ఆడియన్స్కి తప్ప మిగిలిన ఆడియన్స్కు ఏమాత్రం కనెక్ట్ కాదు. ఇక ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.5 out of 5.